జీ బేబీరాణి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,04,500 మంది అంగన్వాడీలు ఈ రాష్ట్ర నడిబొట్టుకి విజయవాడకి చేరుకుంటూ ఉన్నారు. అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు, ఇంకా వస్తున్నారు, ఇప్పటికే వచ్చారు, ఇంకా వస్తున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ప్రధాన డిమాండ్ ఏదైతే వేతనాలు పెంచండి అని ఉందో ఆ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న మా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సంజయరాణి గారు కానీ లేదా హోమ్ మినిస్టర్ గారు అంతి గారు కానీ చాలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేశారు. 5,000 మంది మినీల్ని అప్గ్రేడ్ చేస్తున్నాము అన్నారు. 5,000 మంది మినీల్ని గతంలోనే అప్గ్రేడ్ చేశారు. 6 నెలలు అవుతుంది అప్గ్రేడ్ చేసి. అది ఇప్పుడు మళ్ళీ చెప్పుకోని అవసరం లేదు. అంగన్వాడీలు మట్టి ఖర్చు ఇచ్చామంటున్నారు. మేము చచ్చిపోయిన తర్వాత ఇచ్చేది అది. మేము బ్రతకడానికి ఇమ్మని అడుగుతున్నాం. ఇప్పుడు మేము చచ్చిపోయాక ఇచ్చేది కాదు, మేము బ్రతకడానికి ఇమ్మని అడుగుతున్నాం. అంగన్వాడీలు అందరూ సెల్ ఫోన్లు ఇచ్చారంటున్నారు. మేము ముచ్చట్లు ఆడుకోవడానికి ఇవ్వలేదు ఆ సెల్ ఫోను. అంగన్వాడీ సెంటర్లని నిర్వహించడానికి, అక్కడ యాప్లో పని చేయడం కోసం, అక్కడ ఆన్లైన్ వర్క్ చేయడానికి ఇచ్చారు. అది మాకు ఇవ్వలేదు. అది ఒకటే కాదు, మేము 9 డిమాండ్లు నెరవేర్తించామంటున్నారు. అన్ని డిమాండ్లు కాదు మేము అడిగేది, మా వేతనం పెంచండి, మా వేతనం పెంచాలి. ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ధరలు తట్టుకుని మేము జీవించలేకపోతున్నామని మేము అడుగుతుంటే మీరేం చెప్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నారు. డబ్బులు లేకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ₹1,00,000 కూపను ఎవరు బాబు సొమ్మని ఇచ్చారు? ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేలకి ఎలా ఇచ్చేశారు మీరు? అలాగే ₹50,000 అద్దె అలాగే ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇంటి అద్దె ఇస్తున్నారు 9,000. అలాగే రీఛార్జ్ చేయించుకోమని చెప్పి ఫోన్ బిల్ ఇస్తున్నారు. కానీ అంగన్వాడీ వర్కరు చనిపోయినా, అంగన్వాడీ వర్కరు రిటైర్ అయిపోయినా ఏ విధమైనటువంటి డబ్బులు లేవు. గ్రాడ్యుయేట్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ గ్రాడ్యుయేట్ 1972 జీవో ప్రకారం ఇవ్వాలి, చట్ట ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. ఆ ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వట్లేదు. 2 ఏళ్ళు అయింది గ్రాడ్యుయేట్ జీవో ఇచ్చి. కానీ దానికి ఇవ్వాల్సినటువంటి నిబంధనలు ఏమి కూడా రూపొందించలేదు నీటికి కూడా. ఒక అంగన్వాడీ వర్కరు చనిపోతే ఆ అంగన్వాడీ వర్కర్ ఇంట్లో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళు బ్రతుకుతారంటే అది లేదు. ఈ రోజున ఒక ఎమ్మెల్యే రిటైర్ అయిపోయినా, లేదా ఒక ఎమ్మెల్యే ఈసారి ఎమ్మెల్యే చేసి ఓడిపోతే 50,000 పెన్షను. అదే ఎమ్మెల్యే మళ్ళీ ఎంపీగా పోటీ చేసి నెగ్గితే 50,000 పెన్షను. అంటే నెగ్గడం అంటే ఆ తర్వాత మళ్ళీ ఓడిపోతాయి అంటే 2 పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే పెన్షన్ ఉంది, ఎంపీకి పెన్షన్ ఉంది. కానీ వాళ్ళు చనిపోయిన కుటుంబ సభ్యులకు పెన్షన్ ఉన్నాయి. కానీ అంగన్వాడీ వర్కర్ పెన్షన్ లేదు. ఆమె రిటైర్ అయిపోతే వచ్చే ఆ పావులా తీసుకుని పోవడం తప్ప వాళ్ళకి మాత్రం పెన్షన్ లేదు, బ్రతకడానికి కూడా కష్టం. కాబట్టి మేము ఇప్పుడు ఏం చెప్తామంటే ప్రజెంట్ అంగన్వాడీలకి వేతనాలు పెంచండి, పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించండి. ఇది మేము డిమాండ్ చేసేది. ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1వ తారీఖు నుండి రేపు 8వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఏం చెప్తున్నారు? మహిళలకి కనీస హక్కులు కల్పించండి అని చెప్పి అడుగుతున్నారు. కానీ మహిళలకి భద్రత కల్పించండి, ఉపాధి కల్పించండి అని అడుగుతుంటే ఈవేళ ఇన్ని వేల మంది రోడ్డు మీద ఉంటే పవన్ కళ్యాణ్ కనిపించట్లేదా? మేము చేసే ఆందోళన పోరాటాల్లో పవన్ కళ్యాణ్ గారికి కనిపించట్లేదా? ఆయన సనాతన ధర్మాన్ని తిరుగుతుంటే మహిళల్ని ఏం చూస్తారైనా? సనాతన ధర్మంలో మహిళల్ని ఎంత హీనంగా చూసారో అంత హీనంగా నేను చూస్తాననే ఆయన కాషాయ రంగు భుజం మీద వేసుకుని సనాతన ధర్మాన్ని తిరుగుతున్నాడు. కాబట్టి నిజంగానే సనాతన ధర్మం మహిళలకి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇప్పుడు వచ్చి ఆ సమాధానం చెప్పమానండి.
ఆయన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మా సమస్యల పరిష్కారం చేయండి, మాకు వేతనాలు పెంచండి. ఇది ఇన్ని లక్షల మంది మహిళలు రోడ్డు మీద ఉంటే ఆయన ఏం చూస్తున్నారు? ఇంకేం న్యాయం చేస్తారు? ఇప్పుడైనా రోడ్డు మీదకి రండి, మాతో మాట్లాడండి, మాట్లాడి మా సమస్య పరిష్కారం చేయండి. మీరు వేతనాలు పెంచితే ఈ రాష్ట్రంలో 1,04,500 మందికి ఉపాధి కలిపినట్టే, వాళ్ళకి మేలు చేసినట్టు. మీరు ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో గ్రాడ్యుయేటీలకు సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తారని, పిఎఫ్లు, ఈఎస్ఐలు, అదే టీఏలు, డిఏలు అన్నిటికి సంబంధించిన దాంట్లో హామీలు ఇచ్చింది. కానీ ఈరోజు హామీలను కూడా బుట్టదాఖలు చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని, దానికోసం మా దగ్గర నిధులు లేవు అని చెప్పేసి ఈరోజు ఐసీడీఎస్ బడ్జెట్లో ఈరోజు నిధులు తక్కువ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే కూడా టీఏలు, డిఏలు ఇవ్వాలి, ఈఎస్పీఎఫ్ను కల్పించాలి. సుప్రీంకోర్టు యొక్క చర్యలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారము వాళ్ళందరికీ గ్రాడ్యుయేటీ చెల్లించాలని చెప్పేసి ఏపీ ప్రజల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వము సంపద సృష్టిస్తాము, సంపద పంపిణీ చేస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో అదంతా అవాస్తవము. సంపద సృష్టించడం కాదు, సంపద అంతా అమ్ముకుంటుంది. ఈరోజు కార్పొరేట్ శక్తుల కోసం వాళ్ళంతా కూడా ఈరోజు హస్య మీద యాగాలు చేసినట్టు కూడా ఈరోజు భూములు, అది ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, బస్సులు, బస్ స్టేషన్లు, రైల్వే లైన్లు మొత్తం కూడా అమ్ముకుంటున్నారు. ఈ విధంగా మొత్తం అన్ని చట్టాలు మార్చేస్తున్నారు. వ్యవసాయ సంబంధించిన చట్టాలు మార్చారు, కార్మిక చట్టాలు మార్చారు, అటవీ సంరక్షణ చట్టాలు మార్చారు, అదేవిధంగా పర్యావరణ చట్టాలు మార్చారు. అన్ని రకాల చట్టాలు మార్చేసే ప్రభుత్వం ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే సంపద సృష్టించాలందో ఆ సంపద అంతా కార్పొరేట్లు దోచిపెడుతుంది, పేద ప్రజలకు ఏమీ లేకుండా చేస్తుంది. కాబట్టి ఈరోజు ఉపాధిని నాశనం చేసే ఏదైనా ఈ అంగన్వాడీకి సంబంధించింది కానీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని కానీ ఇవన్నీ మహిళల యొక్క ఉపాధిని, జీవన భద్రతని దెబ్బతీసే విషయాలు. కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ముందు అందరూ సమానని చెప్పినవి కూడా అవాస్తవాలు. గత 23వ తేదీ నుంచి కూడా దశల వారీగా మేము నిరాహార దీక్షల్లో జిల్లా స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రభుత్వానికి 20 రోజుల ముందే మేము ఈ నిరాహార దీక్షలకు సంబంధించి చలో విజయవాడ గురించి తెలియజేశాము. ఎందుకు తెలియజేశామంటే గత 42 రోజుల్లో సమ్మె చేసినప్పుడు మినిట్స్ కాపీని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఏదైతే మినిట్స్ కాపీ వచ్చిందో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ గవర్నమెంట్ తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే. ఈరోజు అందులో ముఖ్యమైన డిమాండు జీతాలు పెంచడం. గత ప్రభుత్వము జూలైలో పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము 100 రోజుల లోపల మీ సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేశారు. కానీ 100 కాదు 19 నెలలు అవుతా ఉంది. మేమేం అడుగుతున్నాం? చిన్నవి తీర్చారు, మేము కాదని చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక్కో సెంటర్కి ₹1,00,000 సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఓకే, దానికి సంతోషపడుతున్నాము. అదేవిధంగా ఈరోజు చనిపోతే ₹15,000 ఇస్తున్నారు. చనిపోతే ఇవ్వడానికి మీరు 15,000 కేటిస్తే అది ఒక లెక్క కాదు ప్రభుత్వానికి. ఈరోజు మా కడుపు నిండడానికి, మా కుటుంబంలో పిల్లల్ని పోషించుకోవడానికి మేము అడుగుతున్నాం. ఎందుకంటే మేము గౌరవ వేతనం తీసుకుంటూ రోజంతా కూడా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నాం. మహిళలు చాలామంది 100 మందిలో 90 మంది లేని వాళ్ళు ఉన్నారు, విడోలు ఉన్నారు. ఈ 11,500తో కుటుంబం జరగడం చాలా కష్టంగా ఉంది. దయచేసి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. గతంలో పెంచింది మీరే, మేము కాదనడం లేదు. ఇప్పుడు కూడా మీరు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మాకు రోడ్డు ఎగాల్సిన అవసరం లేదు. మీరు పిలిపించి మాట్లాడి వెంటనే మా జీతాలను పెంచకపోతే, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలా, గ్రాడ్యుయేటీ 1972 ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలా, అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలా. ఈరోజు ముఖ్యంగా మేము సీఎం గారికి విన్నవించుకోవాల్సిన చాలా విషయాల గురించే ఇక్కడికి వచ్చాము. 2 సంవత్సరాలు అయింది ఆయన పదవిలోకి వచ్చి. పదవిలోకి ముందు పోయిన గవర్నమెంట్లో ఆయన మాకు హామీలు ఇచ్చారు. ఆ గవర్నమెంట్లో 42 రోజులు ధర్నా చేసినా కూడా మాకు ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. ఆయన మమ్మల్ని మోసం చేసింది ఆ గవర్నమెంటు. ఈయనైనా మా శిబిరాల దగ్గరకు వచ్చి నేను రాగానే మీ అంగన్వాడీలకి, అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కనీస వేతనం ఇస్తామన్నారు. దానికోసం మేము 2 సంవత్సరాలుగా ఆయన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము సరే కొన్ని రోజులకు చూసి మనకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో 2 రోజులు ఆగాము. చాలాసార్లు విన్నవించుకున్నాము ఆ ఇబ్బందుల్ని. కానీ ఇంతవరకు మాకు ఏ ప్రకటన రాలేదు. కాబట్టి మేము ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా మాకు కనీస వేతనం ఇప్పిస్తారని చెప్పేసి గ్రాడ్యుయేటీ గైడ్లైన్స్ రూపొందించి మాకు వెంటనే పంపిస్తారనే ఉద్దేశంతో వేసవి కాలంలో మాకు ప్రకటించి పంపిస్తారని
మేము అనుకుంటున్నాము. దానికోసమే ఈరోజు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. సెంటర్లు వదిలేసి మేము ఎంతో చిన్నపిల్లలకి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నాం. వాళ్ళ ఆరోగ్యపరంగా, విద్యపరంగా అనేక విషయాల్లో కూడా వాళ్ళని అభివృద్ధికి తోడ్పాటు మేము చేస్తూ ఉంటే మాకు 11,500 తోటి టీచర్లు, 7,000 జీతంతో ఆయమ్మలు సరిపోక నానా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని మేము చక్కగా నిర్వర్తించుకోలేక కుటుంబ సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆన్లైన్ వర్కులు ఎక్కువైపోతూ ఉన్నాయి, మానసికంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆలోచించి మాకు కనీస వేతనం ఇవ్వాలి. అదేమంటే మేము చాలా మీకు నెరవేర్చామండి, మీరు ఇవాళ బయటికి రావద్దు, ఇంకొంత సమయం ఇవ్వమని అడుగుతూ ఉన్నారు మన మంత్రి గారు. కానీ ఫోన్లు పనిచేయకపోతేనే ఫోన్లు ఇచ్చారండి. మాకు కావాల్సింది కనీస వేతనం అండి. వేతనం పెంచితే మేము బయటికి రాము. ముందు మేము బతుకుంటేనే కదండి అసలు ఉద్యోగం చేసేది, అక్కడ మా విధులు సక్రమంగా నిర్వహించేది. కాబట్టి మీరు మరొకసారి ఆలోచించి ఈరోజు మీరు ఏ ప్రకటన చేయకపోతే మేమైతే కదలము, ఇక్కడి నుంచి విజయవాడ నుంచి వెళ్ళము, ఎన్ని రోజులైనా ఇక్కడ ఉంటాము. మీరు సరైన ప్రకటన ఇవ్వాలని కోరుకుంటూ అభ్యర్థిస్తున్నాము. అండి, మేము దోర్నాల ప్రాజెక్ట్ నుంచి వచ్చాము. నమస్తే సార్, సీఎం సార్. సార్, మాకు మా ఆకలి కేకలు మీకు వినిపిస్తున్నాయో లేదో కానీ ఈ నడి రోడ్డు మీద ఎండలో మా జీతాలు కూడా ఈరోజు ఒక రోజు జీతాన్ని త్యాగం చేసేలా మీ దగ్గరికి మేము రావడానికి ఈ విధంగా చాలా ఇబ్బంది పెడుతున్నందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. మీరు ఫస్ట్గా అయితే జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు మీరు మా టెంట్ల దగ్గరికి వచ్చి మాకు హామీ ఇచ్చారు, జీతాలు పెంచుతామని. అయితే మీరు ఆ హామీని నెరవేర్చాలని మేము ఎంతో కోరుకుంటున్నాము. మా బాధల్ని మీరు గమనించాలి ఒకసారి. అలాగే యాప్ల భారాన్ని చూస్తే యాప్లు భయంకరమైన యాప్లు, అది సాఫ్ట్వేర్లు కూడా అప్డేట్ చేయలేరు సార్ ఆ యాప్లు. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ చదువుకున్న క్వాలిఫికేషన్తో తీసుకున్న మీరు మమ్మల్ని ఇంటర్మీడియట్ డిగ్రీలు క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు చేయాల్సిన యాప్లని, సాఫ్ట్వేర్లు అమలు చేయాల్సిన యాప్ల గురించి ఆ విధంగా పెట్టి ఐగాట్ కర్మయోగి అనే ప్రోగ్రామ్ అయితే సార్, అది గవర్నమెంట్ జాబ్స్ టీచర్స్ చేయాల్సిన యాప్లు. అయితే వాటిని కూడా అంగన్వాడీ వాళ్ళకి మీరు అమలు చేయాలి, మీరు పెట్టాలి, మీరు చేయాలి అని సూపర్వైజర్ల ద్వారా, సిడిపోల ద్వారా మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిస్తూ చాలా వర్క్ పరంగా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే సమ్మర్లో హాలిడేస్ ప్రకటించాలని, 30 రోజులు సెలవులు ఇవ్వాలి. ఒకవేళ 15 రోజులు మీ టీచర్లు సెలవులు తీసుకున్నప్పటికీ కూడా మేమైతే యాప్ యొక్క వర్క్ను తప్పకుండా చేయాల్సిందే అని చెప్పేసి సూపర్వైజర్లు ప్రెషర్ చేయడం జరుగుతుంది. 15 రోజులు సెలవుల్లో ఉండి కూడా మేము సెల్లుల వర్క్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉన్నాము. మేము సెలవులు తీసుకున్నందుకు కూడా ప్రయోజనం లేకుండా సెంటర్లలో రిసిప్ట్లు కానీ ఇంకా వాటికి సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్స్ అన్నీ కూడా మేము రాయాల్సి వస్తుంది సార్. కానీ దయచేసి మా ఇందు దయ ఉంచి 30 రోజులు సెలవు అమలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మా ఉద్యోగాల రీత్యా మా ప్రభుత్వం గుర్తించి మా యొక్క కష్టాన్ని గుర్తించి జీతాలు పెంచాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము గవర్నమెంట్ అడిగేది ఏంటంటే 11,500 జీతంతో ఒక కుటుంబ పోషణ ఏ విధంగా జరుగుతుంది? పిల్లల్ని చదివించుకుంటామా, లేకపోతే మేము తింటామా, ఏం చేయగలుగుతాము? గ్రాడ్యుటీ ఏనాడో గుజరాత్ ప్రభుత్వం అమలు చేస్తుంది. గ్రాడ్యుటీ ఇంతవరకు ఆ జీవో లేదు. మేము పెంచాం అంటున్నారు. ఎక్కడ పెంచారు? ఏ జీవోలో పెంచారు? ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామంటున్నారు. ఏ రకంగా గుర్తించారంటే ప్రభుత్వ ఉద్యోగులుగా సచివాలయం కంప్యూటర్లో గుర్తించారు ప్రభుత్వ ఉద్యోగులుగా. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయకోకుండా సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడం కోసం మీరు మాట్లాడితే సంక్షేమ పథకాలు మాకు ఏ విధంగా అమలు చేస్తున్నారు అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగులు, అందుకనే మీకు పథకాలు అమలు లేదంటున్నారు. ఏ రకంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు? ఏ రకంగా గ్రాడ్యుటీ అన్నారు? గ్రాడ్యుటీ లేదు, జీవో లేదు. గుమ్మడి సంధ్యారాణి గారు చెప్తారు, అధ్యక్ష మేము 11,500 ఇస్తున్నాం అధ్యక్ష అంటే 11,500లో ఒక పూట జీవితం గడుస్తుందా? గడవదు కదా. పిల్లలు చదివించుకోవాలి, అద్దె ఇళ్ళు, అన్ని ఒంటరి మహిళలు ఉన్నారు. బిడ్డల్ని చదివించుకోవడానికి లేచిన దగ్గర నుంచి మేము ఇదే సరిపోతుంది. 24 గంటలు కూడా అంగన్వాడీలోనే ఉంటున్నాం. ఎందుకంటే ప్రతి పథకం మేమే అమలు చేయాలి, కానీ ఏ పథకం మాకు వర్తించదు. ప్రతి పథకం మేమే అమలు చేయాలి, కానీ మాకు వర్తించదు. గర్భిణీ నెల తప్పిన దగ్గర నుంచి బిడ్డకు 6వ సంవత్సరం వచ్చే వరకు ప్రతి కుటుంబంలోని బిడ్డని మేము కాపాడుతున్నాం. బాల్య వివాహాలను అరికడుతున్నాం. సాసా ప్రోగ్రాంలు చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఈ ఉద్యోగులందరూ సరిపోలేదంట, సచివాలయ ఉద్యోగులు. ఏంటంటే ఇప్పుడు మేము ఇంటి పన్నులు, వాటర్ పన్నులతో సహా మేమే వాళ్ళకి మా దగ్గరకు వచ్చే తల్లులకు చెప్పి వాళ్ళతో ఇంటి పన్నులు కూడా మేమే వసూలు చేసే బాధ్యత, బిఎల్ఓ డ్యూటీలు చేసే బాధ్యత కూడా మాదే.
కానీ అద్దె ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి మాకు అద్దె లేదు, కానీ మాకు సంక్షేమాలు అమలు లేవు.